దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాక్ ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉగ్ర స్థావరాలను టార్గెట్ గా చేసుకుని భారత వాయుసేన చేసిన దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఊహించని దెబ్బ నుంచి కోలుకునేందుకు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కుట్రలు పన్నుతోంది. తమ నెట్వర్క్ ను విస్తరించేందుకు మసూద్ అజార్ ముఠా కొత్తగా మహిళా బ్రిగేడ్ ను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది మేలో పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాక్లోని ఉగ్రస్థావరాలపై ఎయిర్ స్ట్రైక్లు చేసి ధ్వంసం చేసింది. స్కాల్ప్, ఈజీ, హామర్ గైడ్ బాంబులు, బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్ ఉపయోగించారు. సుఖోయ్ 30 MKI ఫైటర్లు, బ్రహ్మోస్ క్షిపణులు పనిచేశాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ భర్త యూసుఫ్ అజార్, 10 మంది కుటుంబ సభ్యులు, 4 సహచరులు మరణించారు. ఈ దెబ్బతో జైష్ నెట్వర్క్ బలహీనమైంది. జైషే మహమ్మద్ సహా పలు ఉగ్ర సంస్థలకు భారత్ నుంచి వచ్చిన ఊహించని దెబ్బ తగిలింది. దీంతో తిరిగి కోలుకునేందుకు మసూద్ అజార్ ముఠా కొత్త పన్నాగాలు పన్నుతున్నట్టు తెలుస్తోంది. తమ నెట్వర్క్ ను విస్తరించుకునేందుకు తొలిసారి ప్రత్యేకంగా జైషే మహిళా బ్రిగేడ్ ఏర్పాటు చేసింది. జమాతుల్ మామినాత్ పేరుతో ఈ స్పెషల్ బ్రిగేడ్ ను జైషే మహమ్మద్ ఏర్పాటు చేసినట్లు, ఇందుకోసం ఇప్పటికే బవహల్పూర్లోని జైష్ కేంద్రంలో నియామకాలు ప్రారంభించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ కొత్త యూనిట్కు మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వం వహించనుందని ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత జైషే మహమ్మద్ నెట్వర్క్ ను పునరుద్ధరించేందుకు మసూద్ అజార్ కొత్త కుట్రలు పన్నుతున్నాడు. గతంలో మహిళలను ఆర్మ్డ్ జిహాద్, కాంబంట్ మిషన్లలో ఉపయోగించకుండా ఉంచేవారు. కానీ ఇప్పుడు మార్పులు తీసుకొచ్చారు. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత మసూద్ అజార్ సోదరుడు తల్హా అల్ సైఫ్ కలిసి మహిళలను ఆపరేషనల్ ఫ్రేమ్వర్క్ లో చేర్చాలని నిర్ణయించారు. ఈ బ్రిగేడ్ కు మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వం వహించనుంది. ఈ బ్రిగేడ్ ఫ్యూచర్ టెర్రర్ ఆపరేషన్లలో మహిళా సూసైడ్ బాంబర్లను ట్రైన్ చేయడానికి సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. ISIS, బోకో హరాం, హమాస్, LTTE లాంటి గ్రూపులు మహిళలను సూసైడ్ అటాకర్లుగా ఉపయోగించాయి. జైష్, లష్కర్ తొయిబా, హిజ్బుల్లా కూడా మహిళలను సూసైడ్ బాంబర్లుగా ఉపయోగించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం బహవల్పూర్లోని మర్కజ్ ఉస్మాన్ ఓ అలీలో అక్టోబర్ 8 నుంచి రిక్రూట్మెంట్ ప్రారంభమైంది. జైష్ కమాండర్ల భార్యలు, ఆర్థికంగా బలహీనమైన మహిళలు రిక్రూట్ అవుతున్నారు. బహవల్పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లీ, హరిపూర్, మన్సేరా సెంటర్లలో ఈ మహిళలు చదువుతున్నారు. ఈ బ్రిగేడ్ జైష్ ఆపరేషన్లను విస్తరించడానికి మహిళలను సూసైడ్ బాంబర్లుగా ట్రైన్ చేయడానికి ఉద్దేశించింది. 2000 సంవత్సరంలో మసూద్ అజార్ జైష్ మహమ్మద్ సంస్థ స్థాపించారు. దీన్ని UN ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. గతంలో భారత్లో ఈ సంస్థ దాడులకు పాల్పడింది. 2019లో పుల్వామా, బాలాకోట్, ఇటీవల పహల్గామ్ దాడుల వెనుక జైషే మహమ్మద్ ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత జైషే మహమ్మద్ సంస్థ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు దీన్ని తిరిగి బలోపేతం చేసేందుకు మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వంలో మహిళా బ్రిగేడ్ ను సిద్ధం చేస్తున్నారు. దీంతో జైషే మహమ్మద్ తమ ఆధీనంలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ కొత్త మహిళా బ్రిగేడ్ భారత్లో తన నెట్వర్క్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్టు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. సోషల్ మీడియా, ఆన్లైన్ నెట్వర్క్లతో జమ్మూ కాశ్మీర్, యూపీ వంటి ప్రాంతాలు మహిళలను ఈ బ్రిగేడ్లో చేరేలా ఆకర్షించే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భారత అధికారులు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. భారత్లో జరిగే ఆపరేషన్లకు జైషే మహమ్మద్ ఈ మహిళా సూసైడ్ బాంబర్లను ఉపయోగించే ప్రమాదం ఉందని, ఈ మార్పు వల్ల జైషే మహమ్మద్ మరింత డేంజరస్ గా మారుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.